ఓటర్ల ప్రత్యేక సవరణ జాబితా సార్. ఈ కార్యక్రమం పెట్టిండేదే స్పెసిఫిక్‌గా కొందరు టార్గెట్ చేసి కొందరు ఓట్లు తొలగించాలి అని చెప్పి ఓపెన్ సీక్రెట్. ఇప్పటికి దేశంలో 6.5 కోట్ల ఓట్లు తొలగించారు. ఎవరివి తొలగిస్తున్నారంటే దళితులు, మైనారిటీలు, గిరిజనులు, పేదవాళ్ళు, పెద్దగా చదువు రాని వాళ్ళు. వాళ్ళ ఓట్లే తొలగించేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. దీని ఉద్దేశం కూడా కొందరు ఓట్లు ఖచ్చితంగా తొలగించడమే. అయితే ఇదే అంశం మీద ఈరోజు మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కొందరి ఓట్లు తొలగింపజేస్తూ ఉన్నారు అని, అధికారులు తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ ఓట్లు తొలగించే ఆ కుట్రకు తెరలేపారు అని, కావాలంటే మీరు చూడండి అని మంత్రి నారాయణ గారు అండ్ అక్కడ ఒక కమిషనర్, ఒక ప్రభుత్వ ఉద్యోగి మాట్లాడిన ఆడియోను కూడా జగన్ గారు ప్లే చేసి వినిపించారు. తెలుగుదేశం పార్టీ తయారు చేసినటువంటి ఐటీడీపీ ఒక యాప్ ద్వారా ఏ విధంగా ఓటు తొలగిస్తున్నారు, వీళ్ళు కుట్ర ఏ విధంగా పన్నుతున్నారో చూడండి అని చెప్పి ఆ వాయిస్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వినిపించుకుంటూ చాలా క్లియర్గా పైనుంచి కిందకి ఆదేశాలు వెళ్ళాయి. ఏమని, ఇది చాలా సంచలన కామెంట్. ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వకున్నా కూడా ఇచ్చినట్లు రాసేసుకోండి అని చెప్పి పైనుంచి ఆదేశాలు వచ్చాయి అని, ఇది అత్యంత దుర్మార్గమైన కుట్ర అని, ఎన్యూమరేషన్ ఫామ్లు ఇవ్వకుండా ఇచ్చామని రాయించేసుకుంటున్నారట. ఎన్యూమరేషన్ ఫామ్లు ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ తిరిగి ఇచ్చే ఆప్షన్ ఉండదు కదా, ఆ ఆప్షన్ లేకపోతే ఓటు తొలగించేస్తారు కదా, అదే పని చేస్తూ ఉన్నారు అని జగన్ గారు కామెంట్ చేశారు. ఇది చాలా తీవ్రమైన అంశం అలా చేస్తూ ఉంటే. బట్ అఫ్కోర్స్ కొన్ని లక్షల ఓట్లు అయితే తొలగించేస్తారు. ఎవరివి తొలగిస్తారంటే ఇంతకుముందు మనం చెప్పిన వాళ్ళవే తొలగిస్తారు. నేను ఈ విషయం ఇంతకుముందు కూడా చాలాసార్లు మొత్తుకున్నా, జరగబోతున్నది అదేనని. పేదవాళ్ళకి అన్యాయం చేస్తారా? వాళ్ళకు ఓట్లు లేకపోతే, వాళ్ళ ప్రభుత్వ రికార్డులనే లేకపోతే వాళ్ళకి సంక్షేమం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకి ఎక్కడి నుంచి సంక్షేమం వస్తుంది? ఎక్కడి నుంచి వాళ్ళకు ఆదరణ దక్కుతుంది ప్రభుత్వం వైపు నుంచి? పేదల జీవితాలు ఇంత దారుణంగా వాళ్ళ పొట్టలు కొడుతూ వాళ్ళ జీవితాలు నాశనం చేస్తారా? ఇదేమైనా ధర్మమా? ఇదేమైనా మానవత్వంతో కూడిన అంశమా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా కీలకమైన అంశాన్ని లేవనెత్తారు. ఎన్యూమరేషన్ ఫామ్లు ఇవ్వకుండా ఇచ్చినట్టు రాసుకుంటున్నారు అని. ఎవరు ఎంతవరకు అని మనం నెత్తినోరు కొట్టుకోగలుగుతాం? క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరిని ఎవరు మానిటరింగ్ చేయగలుగుతారు? దుర్మార్గమయ్యా. ఈ దేశంలో వ్యవస్థలు భలే బాధేస్తుంది.